హలో హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. నేను మీ భూషణం. ఈరోజు మనము సింపుల్గా మంచి టేస్టీగా ఎగ్ బుజ్జి తయారు చేసుకుంటామండి. మరి ఆ ఎగ్ బుజ్జి ఎలా తయారు చేసుకుంటున్నామో చూద్దాం రండి. మనం ఈరోజు ఎగ్ బుజ్జి తయారు చేసుకుంటున్నాం. ఆ ఎగ్ బుజ్జికి మనకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. పెద్ద సైజు ఉల్లిపాయలు 3 సన్నగా కట్ చేసుకున్నాం. జీలకర్ర 1 టేబుల్ స్పూన్. మనం 3 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాం కదా, అవి ఇప్పుడు ఆయిల్ వేసుకొని ద్వారగా వేసుకున్నాం. కరివేపాకు, పచ్చిమిర్చి, సాల్ట్, మనకి సరిపడా సాల్ట్, చిటికెడు మెంతాకు. మనం చిటికెడు మెంతాకు వేస్తాం కదా, మంచి స్మెల్ కోసం మెంతాకు వేసేది. 1 స్పూను పసుపు, 2 స్పూన్లు కారం, టేబుల్ స్పూన్ ధనియాల పొడి, మనము 5 కోడిగుడ్లు అలా కొట్టేసుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు అలా ఉంచి అప్పుడు మొత్తం మిక్సింగ్ చేసుకున్నాం. ఇప్పుడు మొత్తం మసాలా మొత్తం మనకు కోడిగుడ్లు కలవాలి కాబట్టి ఉల్లిపాయలంతా అలా అడుగు పట్టకుండా బాగా డ్రై చేసుకుందాం. పచ్చివాసన రాకుండా కోడిగుడ్డు బాగా డ్రై చేసుకుందాం, అలా పచ్చివాసన లేకుండా కోడిగుడ్డు. చూడండి ఫ్రెండ్స్, మనకు ఎగ్ బుజ్జి రెడీ అయింది. కొత్తిమీర వేస్తున్నా ఫైనల్గా. అయితే ఏంటంటే మనము ఎమర్జెన్సీగా మనము ఎక్కడికైనా ఆఫీస్కి కానీ పిల్లలకి స్కూల్ క్యారేజ్కి కానీ మరి త్వరగా ఐటమ్ అవ్వాలా అనేది ఏంటంటే ఈ ఒక ఎగ్ బుజ్జి అండి. చాలా త్వరగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్.